ఎన్ని సంవత్సరాలు ఇక్కడ అంకులాంటి వాళ్ళతో అలాగే పిల్లలతో ఎంతో సంతోషంగా పెరిగి ఇంత పెద్ద అయ్యాను. వీళ్ళందరినీ వదిలి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉంది. అంకులాంటి వాళ్ళని వదిలి వెళ్ళాలంటే ఎంత బాధగా ఉంది అందరు. నా పేరు ముఖ్య వీరేందర్ నాయక్. నేను తబితాశ్రమం ఫౌండర్ని. ఈ తబితాశ్రమం స్థాపించి 16 సంవత్సరాలైంది. ఇందులో ఇప్పటి వరకు 40 మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నారు. గతంలో ఉన్న పిల్లలు కూడా మంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో అందరు బీటెక్, తర్వాత బీకామ్, తర్వాత పాలిటెక్నిక్ చేస్తూ, అలాగే 3 పిల్లల పెళ్ళిళ్ళు, 2 పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసి ఉన్నాను. ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ వారు తీసుకుంటూ అవకాశాన్ని బట్టి వారికి గురుకులలో, కేజీబీవీలలో మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వారికి ఎక్కడ సీట్ వస్తే అక్కడ వెళ్ళి వారిని జాయిన్ చేస్తూ ఉన్నాము. అక్కడ నుంచి వారి సమ్మర్లో హాలిడేస్లో కానీ, దసరా హాలిడేస్లో, సంక్రాంతి హాలిడేస్లో తిరిగి పిల్లలందరూ ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత వారు కలిసిమెలిసి, అందరూ కలిసిమెలిసి ఉండి ఒక తల్లిదండ్రులు లేదు అనే బాధ వారిలో ఉండకుండా చక్కగా పిల్లలను మేము పోషిస్తూ ముందుకు వెళ్తున్నాం. ఈ ప్రాంతంలో కూడా చక్కగా ఒక ఆశ్రమం ఉంది అని నేను గర్వపడుతున్నాను. అలాగే ఈ ఆశ్రమానికి మన జిల్లా అధికారులు డిడబ్ల్యూ సార్, వేణుగోపాలరావు సార్ కావచ్చు, ఐసిబిఎస్ అధికారులు అందరూ, అలాగే జిల్లా కలెక్టర్ ఈ ఆశ్రమానికి ఒక చైర్మన్గా ఉంటూ ఎల్లప్పుడూ వారు ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేస్తూ దానికి కావాల్సిన, ఈ ఆశ్రమానికి కావాల్సిన నీడి కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ సంవత్సరము 16 సంవత్సరాల నుంచి పెరిగిన మానస పెళ్ళి ఈ నెల 21వ తారీఖు అని మేము నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కావాల్సిన అబ్బాయిని మేము చూసినాము. ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు సారు అన్ని విధాలుగా ఎంక్వైరీ పెట్టి ఆ కుటుంబం వెళ్ళగానే తెలిసిన తర్వాత 21వ తారీఖు ముహూర్తం తీసుకొని ఈ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ పెళ్లి ఏర్పాట్లకు కావాల్సిన మొత్తం ఆర్థికంగా సార్, మన జిల్లా అధికారి కోయా శ్రీహర్ష సార్ గారు, కలెక్టర్ గారు తీసుకుంటున్నారు. మరి సార్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే డిడబ్ల్యూ వేణుగోపాల్ సార్కి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరొకసారి ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ కూడా 21వ తారీఖు పెళ్లికి రావాలని ఆహ్వానిస్తూ నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి, పిల్లలు పాప ఇన్ని సంవత్సరాలు పెరిగింది కదా, వెళ్ళిపోతుందంటే ఎట్లా ఉంది? అసలు మీరు ఏమనుకుంటారు? ఇలా రేపటి రోజున పిల్లల విషయంలో అంటే పిల్లలు మనం నిజంగానే నేను ఈ ఆశ్రమం స్థాపించడం నాకు అదృష్టంగా భావిస్తాను. మన 2 పిల్లలు ఉంటేనే ఎంతో మనం ఇదైతాం, కానీ నాకు ఎప్పుడు కూడా పిల్లలు ఉంటేనే ఆనందంగా ఉంటుంది. పిల్లలు తక్కువ ఉంటే ఇంకా నేను కొంచెం ఇంకా కొరత ఉన్నట్టుగా నేను భావిస్తుంటా. మరి తప్పని పరిస్థితి, పిల్లలు మన తల్లిదండ్రుల దగ్గర కూడా ఒక ఆడపిల్ల పెరిగిందంటే తనకు ఇతరులకు అంటే పెళ్లి చేసి పంపించవలసిన బాధ్యత వారికి ఉంది. కాబట్టి ఇదే విధంగా నేను కూడా ఒక ఆశ్రమ నిర్వాహకుడుగా ఒక తల్లిదండ్రుల స్థానంలో ఉండి వారికి పంపించేయవలసిన బాధ్యత నాకుంది. కాబట్టి మనసులో బాధ ఉంటుంది, కానీ తప్పని పరిస్థితిలో తనను కూడా పంపించవలసిన అవసరం ఉంది. అలాగే మిగతా చిన్నారులందరిది కూడా బాధ్యత నా మీద ఉంది. ఎంతో బాధ ఉన్నప్పటికీ దాన్ని బయట తెలియనియకుండా లోపల దాచిపెట్టుకుంటూ థ్యాంక్ యూ. నా పేరు లక్ష్మి. నేను ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాను. నేను తబితా ఆశ్రమంలో పెరుగుతున్నాను. నా అక్క పేరు మానస. నా అక్క నేను ఇక్కడ 16 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మాకు అమ్మా నాన్న కంప్లీట్గా అమ్మ నాన్న లేరు, రిలేటివ్స్ ఆడపిల్లలమని చెప్పేసి వదిలేశారు. సో మేము మా తెలిసిన వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారు. తర్వాత మాకు ఎవరైనా వస్తారేమో అని చాలా వెయిట్ చేస్తాం, కానీ ఎవరు రాలేదు. తర్వాత అంకుల్ లాంటి వాళ్ళ ధైర్యం చెప్పి నేనే మీ అమ్మని, నేనే మీ డాడీని అనుకొని హ్యాపీగా మీరు లైఫ్ని కంటిన్యూ చేసుకున్నా మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. మీ పేరెంట్స్ కంటే ఎక్కువ చూసుకోవడానికి ట్రై చేస్తాం మేము. మా దగ్గర లేకపోతే ఏం చేయలేము, కానీ మీరు కొంచెం అడ్జస్ట్ అయితే మీ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. మీరు ఒక్కొక్కటి బయట వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ తెలుసుకుంటారా, మీకు ఒక మంచి లైఫ్ ఉంటుందని చాలా ప్రతి విషయంలో మోటివేట్ చేసుకుంటూ వచ్చాడు. అక్క ఇప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది అంటే చాలా బాధగా ఉంది, కానీ అక్కకు కూడా ఒక మంచి లైఫ్ ఉంటుంది అని చాలా హ్యాపీగా ఉంది.
అందరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక మంచి లైఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంటర్లో 943 మార్క్స్ తెచ్చుకున్నాను 1000కి. నా అక్క పెళ్లి బాధ్యతను మీరు తీసుకొని మా ఒక లైఫ్ పైన ఉన్న ప్రతి బర్డెన్ మీరు తీసుకొని మీ పైన పెట్టుకొని అక్క పెళ్లి చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్.